భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తోన్న వరద నీటితో తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీకి వరద నీరు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 10.7 అడుగులకు వరద నీటి మట్టం చేరుకోగా 8,37,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కిందికి వదిలిన నీటితో కోనసీమలోని లంక గ్రామాల్లోకి వరద చేరుతోంది. గంటి పెదబూడి లంక, కనకాయ లంక, కాజువేలు మీదుగా ప్రవహిస్తున్న వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో అనేక లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి వారు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఏజెన్సీస్ తో పాటు ఎగువ ప్రాంతాల్లో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు శబరి, గోదావరి నదులకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల పర్యవేక్షణ కోసం మండలానికో ఐఏఎస్ అధికారిని నియమించింది. వీరంతా క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పోలవరం ముంపు మండలమైన విఆర్పురం పరిధిలో 28 గిరిజన గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. గోదావరి ఉగ్రరూపంతో పాటు కొండవాగులు పొంగి ప్రవహించడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.